మీరంతా ఇప్పుడు చూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ వేరు, ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ వేరు. ఇప్పుడు సిఎస్కే ఐపీఎల్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి వరుసగా 2 సీజన్స్ లో ప్లే ఆఫ్స్ మిస్ అయ్యారు. కానీ ఒకప్పుడు 2008 నుంచి 19 వరకు ఆడిన ప్రతి సీజన్ లో ప్లే ఆఫ్స్ కి వచ్చారు. ఒక టైంలో ఐపీఎల్ లో మిగతా టీంలన్నీ సిఎస్కే తో ప్లే ఆఫ్స్ ఆడటానికి పోటీ పడతారు అనేవారు. అలా ఉండేవి వాళ్ళ స్టాండర్డ్స్. సిఎస్కే కి చపాక్ ఒక కంచు కోటలా ఉండేది. ఆర్సీబీ 17 సంవత్సరాల తర్వాత చపాక్ లో మ్యాచ్ విన్ అయింది. ఢిల్లీ 15 సంవత్సరాల తర్వాత విన్ అయింది. ఎస్ఆర్హెచ్ చపాక్ లో మొదటి మ్యాచ్ విన్ అవ్వడం ఈ సీజన్ లోనే జరిగింది. ఒక టీం కి చపాక్ లో మ్యాచ్ విన్ అవ్వడానికి ఇన్ని సంవత్సరాలు పడుతున్నదంటే హోమ్ లో వాళ్ళ డామినేషన్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సిఎస్కే ఫీల్డింగ్ చూసి అందరూ నవ్వుతున్నారు. కానీ ఒకప్పుడు సిఎస్కే ఫీల్డింగ్ అంటే సురేష్ రైనా, ఫాఫ్ డు ప్లెసిస్, బ్రెండన్ మెక్కలం, వెయిన్ బ్రావో, జడేజాతో నెక్స్ట్ లెవెల్లో ఉండేది. వీళ్ళకి తోడుగా స్టంప్స్ వెనక గ్రేటెస్ట్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. సిఎస్కేకి ఎప్పుడు సాలిడ్ ఓపెనింగ్ పేర్స్ ఉండేవారు. అది వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్. మిడిల్ ఆర్డర్ లో సురేష్ రైనా హిట్టింగ్ చేయాలన్నా, యాంకర్ చేయాలన్నా అతని తర్వాత ఎవరైనా. అందుకే అతన్ని మిస్టర్ ఐపీఎల్ అంటారు. ఇక ఫినిషింగ్ లో మహేంద్ర సింగ్ ధోని. అతను క్రీజ్ లో ఉంటే మ్యాచ్ ఓడిపోవడం అంటూ జరగదు. ఇక సిఎస్కే బౌలింగ్ అటాక్ ఓడిపోయే మ్యాచ్లను కూడా విన్ చేసేవారు. 12 ప్లే ఆఫ్స్, 10 ఫైనల్స్, 5 ఐపీఎల్ ట్రోఫీస్. దే ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ టీమ్. ఈ సీజన్ సిఎస్కే కి ఐపీఎల్ లో వరస్ట్ సీజన్. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. చాలా మ్యాచెస్ లో గివ్ అప్ ఇచ్చేశారు. అండ్ హేటర్స్ కి చాలా సంవత్సరాల తర్వాత సిఎస్కే ని ట్రోల్ చేసే అవకాశం వచ్చింది. బట్ దే ఆర్ నాట్ ఫినిష్డ్. హిస్టరీ చూస్తే వాళ్ళు పడిన ప్రతిసారి ట్రోఫీతోనే సమాధానం ఇచ్చారు. దట్ ఈస్ సిఎస్కే మార్క్. మీలో ఎంతమంది సిఎస్కే నెక్స్ట్ ఇయర్ కంబ్యాక్ ఇస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.